కూడిన మీ అందరూ కూడా ప్రభు పేరుట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నానండి. మరి చక్కని సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. ఈ వారం అంతా కూడా దేవుడు ఎంతగానో ప్రయాణాల్లో కాచి కాపాడి భద్రపరిచి మరలా ఈ శ్రేష్టమైనటువంటి శుభ ఆదివారం మనందరికీ అనుగ్రహించినందుకు ఒకసారి రెండు చేతులు పైకెత్తి ప్రభువుని గణపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత! దేవుని కలిగినటువంటి బిడ్డలకు భవిష్యత్తును గురించినటువంటి అవగాహన దేవుడు కలిగిస్తూ దేవుని లేఖనాల ద్వారా మనం ఏమి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలో దేవుడు వర్తమానం గురించి, అలాగే భవిష్యత్తును గురించి, అలాగే జరిగిపోయిన సంఘటనల గురించి కూడా మనకి బాగుగా నేర్పిస్తూ తను ఎంతో ప్రేమతో మనకి అందించినటువంటి దివ్య సందేశాన్ని 66 గ్రంథాల ద్వారా దేవుడు మనకి ఆత్మీయమైన ఆహారాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. గత కొన్ని వారాలుగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాథమికమైన అంశము జీవాహారం గురించి మీకు సవిస్తారంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆహారము ఇది లేకపోతే ప్రపంచమే లేదు అని చెప్పడానికి వెనుకంజ వేయక్కర్లేదు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా జీవించడానికి ప్రాథమికంగా ఆహారం అవసరమే ఉన్నది. అటువంటి ఆహారాన్ని ఏ రీతిగా ప్రభువు సిద్ధపరిచి తన బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడో, ఒకవేళ ఆహారం లేకపోతే మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనము గత కొన్ని వారాలుగా అనేక రకాలైనటువంటి సంఘటనల సమాహారంగా మీకు బోధ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాము. ఈ రోజున ఒక ప్రత్యేకమైన సంఘటన మీకు తెలియజేసి త్వరగానే ఈ యొక్క సెషన్ ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్నది మొదలుకొని వారు ప్రార్థించిన విధముగా వారిని ఆ బానిసత్వ బ్రతుకు నుండి విడిపించడానికి 430 సంవత్సరములు సుమారుగా, ఇది తక్కువ కాదు, ఎన్నో తరాలు బానిసత్వంలో జీవించినప్పుడు వారు ఎంతగానో ఆకాశమందున దేవునికి అయ్యా మేము మమ్మల్ని ఎప్పుడు విడుదల చేస్తామని ప్రార్థన చేస్తున్నప్పుడు మోషేను నడిపించాడు. మీరు ఐగుప్తుని విడిచి వెళ్ళిపోండి అని ఫరో వారికి పర్మిషన్ ఇచ్చాడు. వారు తట్టబుట్ట సర్దుకున్నారు, బయలుదేరిపోయారు. 2 నెలల 15 రోజులు అయిపోయింది. ఈ 2 నెలల 15 రోజులు ప్రయాణం చేస్తూ నడుస్తూ సీను అనే అరణ్య ప్రాంతానికి వచ్చారు. ఈ సీను అనే అరణ్య ప్రాంతానికి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఒకవేళ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కూరగాయలు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క మాంస పదార్థాలు ఇవన్నీ తెచ్చుకుని ఉండవచ్చు, దాన్ని వండుకుంటూ తింటూ బయలుదేరి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే 2 నెలల 15 రోజులు అయిపోయిందో వారి దగ్గర ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా అయిపోయాయి. మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా బుట్టన్నం పట్టుకెళ్తాం, ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఎన్ని రోజులు వస్తుందండి ఆ అన్నం? పూట రావచ్చు, 2 పూటలు రావచ్చు, లేదా ఒక రోజు రావచ్చు, అంతకంటే రాదు కదా. 2 నెలల 15 రోజులు అయిపోగానే వీరికి ఏం గుర్తొచ్చింది అంటే ఐగుప్తు గుర్తొచ్చేసింది. ఐగుప్తు గుర్తొచ్చి వీరు ఎలాగూ ఎంత నిష్ఠూరంగా, ఎంత హీనంగా, ఎంత ఘోరంగా, ఎంత పైశాచికంగా మాట్లాడుతున్నారంటే అసలు అలాగ మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే వీరి కళ్ళు ఎదుటే గొప్ప గొప్ప అద్భుతాలు చేయించి వారిని విడిపించాడు దేవుడు. ఎలాంటి అద్భుతాలంటే 10 రకాల అద్భుతాలు ఐగుప్తు దేశంలో దేవుడు జరిగించాడు. మరలా వచ్చేటప్పుడు సముద్రం ఒడ్డుగా ఉంటే ఆ సముద్రాన్ని కూడా ఏం చేశాడంటే దేవుడు పాయలుగా చీల్చి ఆ సముద్రం మార్గం గుండా వీళ్ళందరినీ కూడా క్షేమదాయకంగా అవతల ఒడ్డుకు చేర్చాడు. మరలా వారు చూస్తుండగానే ఐగుప్తు సైన్యం వారిని వెంబడించినప్పుడు వారిని ఆ సముద్రంలో ముంచి వారిని చంపేశాడు. ఎలాంటి అద్భుతములు చేసుకుంటూ తీసుకువెళుతున్నటువంటి ఆ దేవుని మీద వీరికి ఎలాంటి అభిప్రాయం ఉందో ఒకసారి దేవుని గ్రంథంలో చదువుదాము. నిర్గమాకాండం 16వ అధ్యాయము 3వ మాటను త్వరగా సహాయం చేయండి. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకుని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తింటున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. అబ్బబ్బబ్బా, మా అబ్బాయి అంత నరకం గురించి చెప్తుంటే నేను లోపల అనుకుంటున్నాను ఎందులో ఎవ్వరూ మారని నాకు తెలుసు. మేము చాలా చోట్లకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాం. చాలా ప్రదేశాల్లో వాక్యం చెప్పిన తర్వాత నేను బండి ఎక్కేటప్పుడు చాలా నిరాశ నిస్పృహకి వెళ్ళిపోతుంటాను. ప్రభువా ఇంక చాలు నాయనా, వాక్యం చెప్పడానికి పెద్దగా ఇంట్రెస్ట్ రావటం లేదు. ఎందుకంటే ఎవరు కూడా
వాక్యాన్ని పెద్దగా అంగీకరించరు. వాక్యాన్ని ఎవరు చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది. ఆయన ఎలా చెప్తున్నాడు, ఆయన ఎలా చెప్తాడు, ఆయన ఎలా చెప్తాడు, ఆయన ఎలా చెప్తాడని ఆ రేటింగ్ తప్ప ఆ చెప్పే దాన్ని బట్టి మా మనసులో మార్చుకుందాం, మా బ్రతుకులు మార్చుకుందాం అనే సంఘ సభ్యులు ఏ సంఘంలోనే ఉంటారనుకోండి. దగ్గరగా 10 సంఘాలు తిరిగాను. ఏ సంఘ చరిత్ర అయినా ఒకలాగే ఉంది. మన సంఘం అందులో అతీతమేం కాదు, అన్ని సంఘాలు ఒకటే. దాని శక్తి లేదు, భక్తి లేదు. ఎవరు ఆఖరికి సాక్షాత్తు యెహోవా దేవుడు వచ్చి చెప్పినను మారు. అది నేను ఇస్తాను గ్యారంటీ. మనకి ఎప్పుడు మారు మనసు వస్తుందంటే అందులో పడిపోయిన తర్వాత మారు మనసు వస్తుందని మాత్రం గట్టిగా చెప్పగలం. ఏంటయ్యా ఇంతగా చూసినట్టు వీళ్ళకే లేకపోతే, అద్భుతాలు ప్రత్యక్షంగా దేవుని యొక్క అనుభవాన్ని చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలకే నమ్మకం లేకపోతే వారే ఎలా మాట్లాడుతుంటే, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అంటే, మమ్మల్ని మేము చక్కగా హ్యాపీగా ఉన్నాం కదా ఐగుప్తు దేశంలో, అక్కడ ఎలా ఉన్నాం మేము? మాంసం వండుకుంటూ తినే సమయంలో అప్పుడే చంపి అక్కడే చంపేచ్చు కదా. ఇక్కడికి ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ అరణ్య ప్రాంతంలో మాకు ఏమీ లేదంటే సరైనటువంటి ఆహారమే లేదు. చావడానికి తీసుకొచ్చాడా? చంపేయడానికి తీసుకొచ్చాడా? మమ్మల్ని పాతేనే తీసుకొచ్చాడా? ఏంటి పరిస్థితి? ఐగుప్తియే బాగుంది కదా, అక్కడ ఆహార పదార్థాలు తింటున్నప్పుడు అక్కడే చంపేయచ్చు కదా, ఎందుకు వచ్చిన ఈ బాధ అని సాక్షాత్తు ఎవరి మీద సణుగుతున్నారంటే యెహోవా దేవుని మీదే వాడు సణుగుడు మొదలెట్టారు. ఎంత బాధ అండి ఇది. ఒక పెంచిన తర్వాత ఒక 2 రోజులు ఏదో లోటు వచ్చిందని ఆ 2 రోజుల లోటుకి పెద్ద నిష్ఠూరమైన మాటలు పలికెత్తే ఆ పెంచేవాడికి పోషించేవాడికి ఎలా ఉంటుందండి? ఎంత బాధగా ఉంటుంది. అయినప్పటికీ ఎంత ప్రేమమేడో చూడండి నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ గల దేవుడు వారికి ఎలాంటి ఆహార 16వ అధ్యాయము 4వ మాటలో చదువుతున్నప్పుడు చూడండి, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుస్తారో లేదో అని నేను పరీక్షించినట్లు వారు ఏ నాటి బత్తము వారు ఏం చేయాలంటే కూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే వినేశాడు. సర్లే నా బిడ్డలే కదా, సర్లే ఎప్పుడైనా తెలుసుకుంటారులే, సమయం ఇస్తున్నానులే, ఆయా సమయంలో నా యొక్క గొప్పతనాన్ని, నా యొక్క ఔన్నత్యాన్ని, నాలో ఉన్న ప్రేమను, నాలో ఉన్నటువంటి కరుణను, నాలో ఉన్న వాత్సల్యాన్ని వారు గుర్తిస్తారు లేనటువంటి ఆ గొప్ప వాత్సల్యముతో దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, నేను ఆకాశము నుండి ఏంటండి ఆకాశము నుండి ఆహారమును ఎంతమంది కోరుకుంటున్నారు? మనకి ఆకాశం నుండి ఆహారం కావాలి ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి? ఆడోళ్ళు ముఖ్యంగా కోరుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా చూస్తూ ఉంటే మనందరం గమనిస్తున్నప్పుడు వండుకు తినడమే చాలా కష్టంగా ఉందటండి. వండుకు తినడమే కష్టంగా ఉంది ఇప్పుడు. ఒకప్పుడు వండుకోవడానికి ఉండేది కాదు, ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే వండుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు, అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. కూరగాయలు కొంత మన ఊర్లో తక్కువ, కానీ పల్లెటూరులో అయితే కూరగాయలు ఇంటికి కూడా వచ్చేస్తున్నాయండి. ఇంటింటికి కూడా కూరగాయలు, ఇంటింటికి చేపలు అమ్మే వాళ్ళు కూడా బుట్టలెట్టుకుని, మాకు ఇక్కడ కనపడరు కానీ నేను బయట తిరుగుతుంటే బుట్టలెట్టుకుని చేపలు కూడా ఏం చేస్తున్నాయి, ఇంటికి వచ్చేస్తున్నాయి. మాంసాలు కూడా ఇంటికి వచ్చేస్తున్నాయి కొన్ని ఊళ్ళో నేను చూశాను. అన్నీ కూడా హౌస్ డెలివరీయే. ఇంకా ఆన్లైన్ బట్టలు ఫోన్ చేస్తే ఆన్లైన్లో కూడా ఏం చేస్తున్నాడు వాడు, బట్టలు మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా కొట్లకి వెళ్ళగానే వచ్చేస్తున్నాయి. దీని కారణంగా ఆడవాళ్ళు ఇప్పుడు ఏం వచ్చింది అంటే, ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్టుగా ఆడవాళ్ళు వంట చేయడం అనేది రాబోయే రోజుల్లో మర్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది. కనుక ప్రతి వారు కోరుకోవాలి, ఆకాశం నుండి మనకు కూడా అలాగా ఆహారం కురిపితే ఎంత బాగున్నో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెళ్లి జరుగుతున్న పెళ్లిలో ఆహారం కురిసిందనుకోండి, పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఖర్చు తెలియొచ్చింది, అబ్బాయి అంత ఎత్తుకుందేనంటే అంతే, అబ్బాయ్యా ఎంత డబ్బులు కలిసి వచ్చాయో. ఈరోజు వారికి ఎలాగ కలిసి వచ్చేటట్టుగా దేవదేవుడు సాక్షాత్తు పరలోకములో భుజించే ఆహారమును మీ మధ్య నేను కురిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఏదైనా చేయగలడు. ఆహారాన్ని భూమి నుండి పుట్టించగలడు, అదే ఆహారాన్ని ఆకాశం నుండి కూడా ఏం చేయగలండి, భూమి మీదకి రప్పించగలడు.
నువ్వు ఇంతవరకు ఇది మనం చూస్తాం ఏంటంటే ఆహారం అనేది భూమినే ఉత్పత్తి చేయాలి, భూమే పండ్లు ఉత్పత్తి చేయాలి, భూమే రకరకాల ధాన్యాలను ఉత్పత్తి చేయాలి, భూమే మనిషికి కడుపు నింపాలి, భూమిలో పండించే ఆహార పదార్థాల ద్వారానే మనం శక్తిని పొందుకోవాలి. కానీ ఇది వరకైనాడు చూడనటువంటి ఒక మహా అద్భుతాన్ని ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు కనబరచబోతున్నాడు. అదేంటంటే ఇదిగో వారి కొరకు నేను ఆకాశము నుండి ఆహారమును, రెడీమేడ్ ఫుడ్ని ఏం చేస్తాను, నేను కురిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అక్కడ తయారు చేయబడిన ఆహారం ఎంత బాగుంటుందండి చెప్పండి మీరు. మానవులు వండుకుంటున్న ఆహారమే కాస్త మంచి వంటవాడు, అన్ని దినుసులు తెలిసిన వాడు వండితే ఎంత రుచిగా ఉంటుందో, మరి దేవాదేవుని యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఆహారం ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ ఆహారం యొక్క రుచిని ఇక్కడ రాశారు దేవుని యొక్క గ్రంథములో 31వ అధ్యాయము. ఇశ్రాయేలీలు దానికి మన్నా అనే పేరు పెట్టారు. అది తెల్లని కొత్తిమీర గింజ వలె, కొత్తిమీర చూసారు కదండి, ధనియాలు అనుకోండి, అలాగే ఆవాలని, కొత్తిమీర అంటే ఆవాలి కదమ్మా, ధనియాలు చూసుకున్నారు అనుకోండి, ఆ రంగు మనకి ఇప్పుడు గోల్డ్ కలర్లో ఉంటాయి. అది వైట్గా ఉందనుకోండి, ఆ ధనియాలు ఎలా ఉన్నాయండి, వైట్గా ఉన్నాయి, అంటే ఒక రకంగా సగ్గుబియ్యం అనుకోండి, ఆ టైపులో కనబడుతూ ఉంది. అంటే ఇంచుమించుగా తెల్లని అనుకోండి, కొత్తిమీర గింజ వలె, దాని రుచి తేనెతో కలిపిన అపోపము వలె. అబ్బబ్బబ్బబ్బా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. తేనెతో కలిపినటువంటి అద్భుతమైన రుచికరమైన డెలీషియస్ ఫుడ్ను దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రిపేర్ చేసి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆకాశము నుండి వర్షములాగా దేవుడు ఏం చేస్తున్నాడండి, రప్పిస్తూ ఉన్నాడట. ఇది దేవుడు చేస్తున్న ఒక అద్భుతం. మానవునికి పని లేదు, ఆహార సంపాదన కొరకు ప్రయాసపడే పని లేకుండా, ఏ విధమైన ఉద్యోగం, వ్యాపారము, వ్యవసాయం చేయకుండా సాక్షాత్తు మీ పాత్రలను సిద్ధం చేసుకోండి. రాత్రికాల సమయంలో మాంసాహారము, ఉదయకాల సమయంలో ఇలాంటి కొత్తిమీర గింజ వంటి ఈ యొక్క అపురూపమైనటువంటి ఈ యొక్క శ్రేష్టమైన ఆహార పదార్థాన్ని నేను పైనుంచి మీకు ఏం చేస్తున్నాను, రప్పిస్తాను. మీ కుటుంబాల లెక్క చొప్పున ఒక ఉమర్ని మీరు ఏం చేయాలంటే సిద్ధపరచుకుని మీరు భుజించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఇంటిలో వంట లేదనుకోండి, ఎంత పని తగ్గిపోద్దో ఆలోచించండి. ఒక్కసారి రీల్ వేయండి, ఇంట్లో వంట లేదండి, ఎంత పని తగ్గిపోద్ది బాబు. అసలు 3 వంతులు పని లేదు, 3 వంతులు పని పోయింది. వంట ఎప్పుడైతే లేదో ఖర్చు పోయింది, వంట ఎప్పుడైతే లేదో పని అయిపోయింది. మనం దేని కొరకు ఆ టెన్షన్ పడే పని కూడా లేదు, ఆ వేళకు వచ్చి పడిపోతుంది. నువ్వు ఎప్పుడు ఏ టైంలో భుజిస్తావో ఆ సమయంలో ఆహారాన్ని దేవుడు ఏం చేస్తానంటే పైనుంచే పంపిస్తూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా మా పిల్లలకి ఏం తేవాలి, మా పెద్దోడికి ఏం తేవాలి, మా చిన్నోడికి ఏం తేవాలి, తర్వాత మేము ఎలాగ దీన్ని పోగేసుకోవాలి, పురుగు పట్టకుండా ఎలా దాచుకోవాలి, ఈ బియ్యాన్ని ఎలా నిల్వ చేయాలి, ఈ యొక్క కూరగాయలను ఎలా నిల్వ చేయాలనేటువంటి టెన్షన్ ఏమీ లేదు. చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ పాళెములో దానిని కురిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే ఏర్పాటు ఇప్పుడు కూడా ఉంటే దేవుని సన్నిధిని నేనైతే వదల, మీరు వదులుతారేమో, ఇక్కడ కూర్చుంటాం. దేవునికి స్తోత్రం కలుగును. కానీ లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో అగాధములో యెహోవా నా ఊపిరి. ఈ భూలోకపు ఆహారం అంటే ఎసిడిటీ, ఈ భూలోకపు ఆహారం అంటే కొన్ని సందర్భాల్లో పడకపోతే కారం ఎక్కువ ఉంది, నూనె ఎక్కువైపోయింది, ఉప్పు ఎక్కువైపోయింది, కొన్ని పదార్థాలు సరిగా కలవలేదు, కొన్ని ఉడకలేదు అనేటువంటి బాధ. ఇదేదీ లేకుండా అన్ని రుచులు సమానంగా, అన్ని ఇంగ్రీడియంట్స్ సమానంగా అతి శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైన ఆహారమును దేవదేవుడు వారికి 40 సంవత్సరాలు కురిపించేటటువంటి దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 రోజు 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు అండి, 40 సంవత్సరాలు మన్నా తిన్నారటండి. బాబ్బా, ఈ ఆహారం తింటేనో కడుపు నొప్పి, కాళ్ళు ఆగేస్తారండి. అయ్యగారు పడలేదండి 2 రోజులు బట్టి.
ఎన్ని మాత్రలు వాడినా కానీ తగ్గట్లేదు అనేటి వ్యవహారాలు. కానీ ఆహారం తింటే ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా శ్రేష్టమైనటువంటి అద్భుతమైన ఆహారమును దేవుడు ఆకాశం నుండి పంపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చక్కగా నన్ను ఎత్తుకుని దాచుకుని చక్కగా వారి యొక్క కుమారులకు వారి కుమార్తెలకు వారికి తినిపించేవారు. మరి విశేషంగా విశ్రాంతి దినం వచ్చేసరికి రెండంతులు సమకూర్చుకోవాలి. ఎందుకంటే విశ్రాంతి దినమున ఆహారం పైనుంచి రాదు. అది విశ్రాంతి దినం కనుక, పరిశుద్ధ దినం కనుక, దానికి దేవుణ్ణి ఆరాధించవలసిన దినం కనుక ఆ ముందు రోజే మీరు రెండింతల ఆహారాన్ని మీరు ఏం చేయండి, నిల్వ చేసుకోండి అని దేవుడే చెప్పాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి దేవుని యొక్క గ్రంథంలో ఒకసారి మనం గమనించినప్పుడు దేవుడు 16:12 మాట్లాంటాడు. మోషేకు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. ఆ మాట చదవండి, 16:12. నీవు సాయంకాలమున, అది మీరు అక్కడ చచ్చిపోయారు కదా, మరి ఇశ్రాయేలు ప్రజల్లాగే మొత్తం చాలామంది ఉన్నట్టండి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఇంటర్వ్యూ చేస్తే, బాబు మీరు శాకాహారులా మాంసాహారులు అంటే శాకాహారులు అందరూ కూడా మాంసాహారులు అయిపోయారట. ఇప్పుడు 100కి 99.9 ఎవరంటే నాన్ వెజిటేరియన్స్ అందరూ, అంటే మందరూ కూడా మాంసాహారులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంక ఎవరూ లేరు, వ్యాపారులు ఎవరూ లేరు, అందరూ ఒకటే బ్యాచ్. అందరూ కూడా ఇప్పుడు ఏం తింటున్నారండి, మాంసమే. ఏ కార్యక్రమమైనా మాంసమే. ఎలాంటి కార్యక్రమమైన మాంసంతోనే. కనుకనే ప్రజలు ఇష్టపడుతున్నారు కాబట్టి దానినే మరలా మాంసమును కూడా దేవుడు పరలోక రాజ్యంలో నుండి భూమి మీదకి దేవుడు పంపించాడు. అద్భుతమైన రుచిగల శ్రేష్టమైన ఆహార పదార్థాన్ని చదవండి. తిందురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమన్న. పాప అమాయకుడు, నేను అద్భుతాలు చేస్తే, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తే, వీరిని సంతృప్తి పరిస్తే, వీరు ఇబ్బంది పడకుండా వీరు నడిపిస్తే, వీరు నాతోనే ఉంటారు, నా ఆజ్ఞలు పాటిస్తారు, నా మాట వింటారు, నాలోనే ఉంటారు అనుకున్నాడు. ప్రభు భ్రమపడ్డాడు. ఆయన ఉన్నారా చెప్పండి, ఉన్నారండి? 2 ఉన్నారట. ఎంతమందికి అండి? 20 లక్షల మందికి ఎంతమంది ఉన్నారటండి? ఇలాంటి ఫుడ్ తింటే ఏమవుతుంది? ఇలాంటి ఫుడ్ తింటే ఏమవుతుంది తెలుసా? కొవ్వు పెరుగుతుంది. కొవ్వు పెరగనే ఏమవుతుంది? గర్వం వస్తుంది. గర్వం పెరగనే ఏమవుతుంది? నాకు తిరగలేదురా బలం అన్నీ ఆవిడ అనేది ఇవే వస్తాయి. ఎప్పుడైతే కూడలేదో, ఎప్పుడైతే బలహీనపడ్డారో, ఎప్పుడైతే వ్యాధి బాధలతో ఉన్నారో, కనీసం ప్రభువా నాయన వేస్తా ఉన్నాను బాబు అంటారు. కానీ ఫుల్గా మేపితే అది దేవుడు అండవు. ఇశ్రాయేలు ప్రజలు పాడైపోయినా కూడా కారణం ఇదే. అందుకే అకాలకాయలు వాళ్ళకి ఎంత పెట్టినా, ఎన్ని అద్భుతాలు చూపించినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా వారు కనీసం కృతజ్ఞతా భావన కలిగి ఉండలేదు. వారికి అద్భుతాలకు ఏమైపోయినంటే అలవాటు పడిపోయిన జనాంగం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాలకు అలవాటు పడిపోతే అద్భుతం ఎలా ఉండదండి? అద్భుతం లాగా ఉండదు. పైనుంచి పూల వర్షం కురుస్తుంది అనుకోండి, 2 రోజులు ఏం చేస్తారండి? చాలా వింతగా చూస్తారు. పైనుంచి పూలు పడిపోతుంటాయి. ఆ పూలన్నీ ఎత్తేసుకుంటారు, పరిగెడేస్తారు. 3 రోజు కొన్నామండి, ఎవడే వెళ్ళడు. 4వ రోజు మామూలుగా ఆకాశం నుండి పూలు పడుతున్నారా, మామూలే వర్షం ఎలా వస్తుంది, అది కూడా వస్తుంది, పని జాక పెట్టుకుంది అంటారు, అంతే అయిపోయింది. అలాగే అద్భుతాలకి అలవాటు పడ్డ జనాంగంగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇప్పుడున్న ప్రజలు మందిరాలలో దేవుని వాక్యానికి అలవాటు పడ్డ ప్రజలు, దేవుని వాక్యాన్ని వినడానికి అలవాటు పడ్డ ప్రజలు, దేవుని వాక్యములో కొత్త సంగతులు ఏమున్నాయో వినాలని ఆశ చూపే ప్రజలు, దేవుని వాక్యములో ఎంత వెరైటీగా చెప్తున్నాడో దైవజనుడు, ఎంత గట్టిగా చెప్తున్నాడు, ఏ పదాన్ని వాడుతున్నాడు, ఏ విధముగా దీన్ని ప్రజెంట్ చేయగలుగుతున్నాడు, ఆయన హావభావాలేంటి, ఆయన యొక్క వాక్చర్యం ఏంటి, ఆయన యొక్క ఆంగికం ఏంటని గమనించేవారే తప్ప ఆ చెప్పబడుతున్న వాక్యములను సారాన్ని గ్రహించి నేను ఖచ్చితంగా ఆ వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను, నా మనస్సును మార్చుకుంటాను అనుకునే సంఘ సభ్యులు ప్రపంచంలో కొరవయ్యారు. ఈరోజు వాక్యాహారం కురుస్తూ ఉంది. ఆ వాక్యాహారం ఎలాగుందో, ఏ రంగులో ఉందో, దాని అవతారం ఎంత ఉందో, దాని పొడుగు ఎంతో, దాని వెడల్పు ఎంతో గమనించేవారు. కానీ దానిలో ఉన్న సారాన్ని తీసుకునేవాడు క్రైస్తవ సంఘాలలో కుదువైపోయారండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతగా ఆకాశం నుండి ఆయన తన వాక్యాహారమును తన ప్రజల మధ్య కురిపిస్తున్నప్పటికీ దానిని తీసుకుని తిని ఆరగించేవారు మందిరాలలో లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే
దేవుని వాక్యాన్ని పాటించిన వారికి, దేవుని వాక్యాన్ని అవలంబించిన వారికి ఒక పెద్ద పెద్ద అగాధం సిద్ధం చేయబడ్డదట. దాని పేరు ఏంటండి? నరకము. మరి ఎవరు చూశారు? చూసిన ఉన్నారండి? లేదా ఎవరు చూడలేదా? ఎవరు చూడలేదు నరకాన్ని? నరకాన్ని ఎవరు చూడలేదండి? చూడలేదు. ఉందా? చూడకుండా ఉందని ఎలాగంటారండి? అంత తప్పండి అది. మీరు చూసి చెప్పాలి కానీ చూడకుండా ఉందంటే ఎలా కుదురుతుంది? అది కుదరదు కదా, ఒప్పుకోదు కదా. అమెరికా వెళ్ళారండి? అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉన్నారు మన సంఘంలో? ఉందా? అదేంటండి మీకు పాస్పోర్ట్ కూడా లేదు రవికిరణ్ గారు, మీకు పాస్పోర్ట్ లేదు, తర్వాత ఏమో వీసా లేదు, అమెరికా వెళ్ళలేదు, విమానం ఎక్కలేదు, ఉందంటున్నారు. మీరు ఎలా నమ్మాలి మమ్మల్ని చెప్పండి? మేము ఎలా నమ్మాలి? పాస్పోర్ట్ లేకపోయినా, వెళ్ళకపోయినా, మనం వెళ్ళి చూడకపోయినా, అందులో ఒక వారం రోజులు మనం ఉండకపోయినా అమెరికా అనేది ఉందా లేదంటే ఉంది. అమెరికా ఉందనేది ఎంత సత్యమో నరకము కూడా ఉంది అనేది అంతే సత్యం. దేవునికి స్తోత్రం కలుగుగాక. నువ్వు చూడకపోయినా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. బైబిల్ ప్రతిపాదిస్తూ ఉంది. బైబిల్ ఏదైతే ప్రతిపాదిస్తుందో, బైబిల్ ఏదైతే నిర్ధారిస్తుందో దాన్ని బేషరతుగా క్రీస్తును అంగీకరించే బిడ్డగా, క్రీస్తును నమ్మే బిడ్డగా దాన్ని నువ్వేం చేయాలంటే బేషరతుగా అంగీకరించాలంతే. దేవుడు చెప్పాడు కాబట్టి, నేను చెప్పింది కాదు, లేదా వేరొక దైవజనులు చెప్పింది కాదు. ఎవరు చెప్పారు? అది దేవుడే సాక్షాత్తు నిర్ధారించాడు గనుక, దేవుడే కురిపిస్తున్నాడు గనుక, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు గనుక, వారు బ్రతకడానికి అద్భుతమైన ఆహారమును పంపిస్తూ ఉన్నప్పుడు వారు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే 40 సంవత్సరాలు తిని 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 దేవుని మీదే వారు ఏం చేశారండి? తిరుగుబాటు చేశారు. ఈ రోజున కూడా మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఏమి తిందుమా? చదవండి మత్తయి శుభవార్త 6:31 మాట త్వరగా చదివి ముందు ముగిద్దాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదు, కాబట్టి ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి వేసుకుందాం. బాగుంది కదా? తినుము, త్రాగుము. ఇప్పుడు ఇదే కదా బ్యాచ్. ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏం పెడుతున్నారండి? ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఎలాంటి వ్యవహారం నడుపుతున్నారనే కదా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏ బట్టలు వేసుకుందాం. ఇవే ఆలోచనలు తప్ప, ఇవే ఆలోచన చుట్టూ మన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాం తప్ప, క్రైస్తవాన్ని అంగీకరించిన మనము, క్రీస్తులో ఎదుగుతున్న మనము, క్రీస్తు కొరకు కార్యాలు జరిగిస్తున్న మనము, దేవుని ఆధ్యాత్మిక స్థాయిలో మన విశ్వాసము, మన భక్తి, మనకున్నటువంటి వ్యవహారం ఏ స్థాయిలో ఉందో గమనించిన వారమై బ్రతుకుతున్నాము. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎలాగ చక్కబెట్టుకుందామా, ఎలాగ నిర్వహిద్దామా, ఇదే భూ సంబంధమైన ఆశ మీదే మనసు పెట్టుకుని అలాగ భూమితోనే కలిసిపోతున్నాం మనం. వీటన్నిటి గురించి ఎవరు ఆలోచిస్తారట? అన్యులు దీని గురించి ఆలోచిస్తారు. దేవుని నమ్మిన బిడ్డలు మీరు దీని గురించి ఆలోచించకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకున్నావు, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ యొక్క గురి, మీ గమ్యము, మీ యొక్క ఆశ, మీ ధ్యాస ఎప్పుడు కూడా ప్రభువా నీ రాజ్యములో నేను ఉండాలి, నీ రాజ్యంలో నేను స్థానం సంపాదించాలనేటువంటి ఆకాంక్షతో మీరు బ్రతికితే, నీ రాజ్యం చేరాలని, నీ చిత్తం చేయాలని, నీ రాజ్యం చేరాలని, నీ చిత్తం చేయాలని ఆశించితిని, నడుచుచుంటిని, ఆశించితిని, నడుచుచుంటిని, నీ రాజ్యము నన్ను చూచుకో, నీ రాజ్యము నన్ను చూచుకో. నాన్నా 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 నీ ఇంటికి నీ దూరమై ఒక నిమిషమైన నిన్ను బ్రతుకలేనయా. నాన్నా నీ ఇంటికి నీ దూరమై ఒక నిమిషమైన నిన్ను బ్రతుకలేనయా, బ్రతుకలేనయా, నీ
బ్రతుకలేనయ్యా ఎనయ్యా నిన్ను విడచి బ్రతుకలేనయ్యా స్నేహితులే సొంతమనుకుని శాశ్వతమని స్నేహితులే సొంతమనుకుని లోక సంపదలే శాశ్వతమని నీ తోడు మరచితే నీ చేయి విడచితే నీ తోడు మరచితే కాపాడుమా కరుణించి దరిచేచునా నాన్నా 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 నీ ఇంటికి దూరమై ఒక నిమిషమైన నేను బ్రతుకలేనయ్యా 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 నిన్ను విడచి నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా నాన్నా 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 నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన నేను బ్రతుకలేనయ్యా అందరూ కళ్ళు ఉంచుదాము అందరూ కళ్ళు ఉంచి పరిశుద్ధుడా ప్రేమగల మా పరలోకపు తండ్రి అయ్యా ఘోరమైన నరకాగ్ని గురించి మాతో మాట్లాడుతున్నావు అలాగే